नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అన్నా చెప్పన్నా ఏందా ఏం జరిగింది? ఒక్క నిమిషం నేను చేస్తాను ఇప్పుడే. సార్ మా ఆఫీస్ శ్రీకాంత్ అని ఉన్నాడు. శివ మర్డర్ కేసు కూడా ఉంది. ఇంకా వేరే అదర్ కేసెస్ కూడా 2 కేసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మర్డర్ కేసు. వీళ్ళిద్దరూ వారి మీద మనం పరిశీలించి నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయడమా, నెక్స్ట్ అప్రోప్రియట్ సెక్షన్ జేడీ కానీ పరిశీలించి దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్. ఈ కోర్టులో ఎవరైతే డిఎస్ సర్దార్ నాయక్ గారు, బోయినపల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గారు, వారి ట్రైన్ ఎస్ఐ గారు, వారి ఎస్ఐఎస్ అంతా కూడా బాగా ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఎవరైతే మంచి వర్క్ చేశారో వారికి సిసి గారికి డీసీపీ మేడం ద్వారా రివార్డు పంపించారు. ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నుంచి వాడు నెక్స్ట్ గమ్యం ఏదైతే ఉందో, సపోజ్ కొంపల్ సైడ్ వెళ్దాంటే కొంపల్లి అంటూ ఉంటాడు. వాళ్ళు ప్లాన్గా ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని ఎక్కించుకుంటారు. వీళ్ళందరూ గుంపు ఉన్నారు కదా, అందులో ఒక్కడనే ఎక్కించుకుంటారు. షేర్ ఆటోలో ఒక ప్యాసింజర్ అట్లా ఎక్కితే ఆ విధంగా ఆ ఎక్కిన వాడిని మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. అటు ఇటు మనుషులు ఉంటారు. అందులో వాళ్ళు కావాలని ఆ రద్దీని క్రియేట్ చేస్తారన్నమాట. బస్సులో తోపులాట ఎలా ఉంటుందో సేమ్ టైం అలా తోపులాటలో వాడు దృష్టిని డైవర్ట్ మళ్లించి వాడు జేబులో ఉన్నా కానీ లేదా పర్సులో ఉన్న ఫోన్ కానీ దొంగతనం చేస్తారు. సార్ వీళ్ళు ఎంతకాలం నుంచి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎక్యూజ్ సయ్యద్ సాజిద్ అని A3, ఆ A3 మీద 15 కేసులు నమోదయ్యాయి వేరే సిటీలో వేరే ప్రాంతాల్లో. వీడు 2000 మనకు ఉన్న సమాచారం ప్రకారం 2016 నుంచి డేటా ఉంది ఎఫ్ఐఆర్. A3 సయ్యద్ సాజిద్. మన బోయినపల్లి పోలీసు వారు, బోయినపల్లి క్రైమ్ టీమ్ అండ్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ రఘునాథ్ గారు, ఏ సర్దార్ నాయక్ వారి ఆధ్వర్యంలో ఒక సెల్ ఫోన్ దొంగల గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. దీన్ని వారికి మన మూలం ఏంటంటే 31 ఆగస్టు నాడు ఒక కంప్లైంట్ వచ్చింది బోయినపల్లి పోలీస్ స్టేషన్కి. దేవేంద్ర కుమార్ శర్మ అని చెప్పి ఆయన ఆటోలో ప్రయాణం చేయడానికి బోయినపల్లి నుంచి కొంపలు వెళ్ళడానికి ఒక ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కి వెళ్ళబోతుంటే సరే అతను మధ్యలో కూర్చున్నాడు, వేరే ప్యాసింజర్స్ షేర్ ఆటో లాగా. అందులో ఆ ఒత్తిడి, ఆ తోపులాటలో ఇందులో మొత్తం మీద అతని ఫోను మిస్ అయిన తర్వాత దాన్ని గమనించి పట్టుకోపోతుంటే వాడు దిగి పరిగెత్తిపోయాడు. అలా ప్రయత్నం చేసాడు. ఆ రోజు అతను పట్టుకోవడానికి సాధ్యం కాలేదు. అందులో అదే రోజు ఆ క్యాండిడేట్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఆ శర్మ అన్న వ్యక్తి, దేవేంద్ర కుమార్ శర్మ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఇలా ఆటోలో ప్రయాణం చేస్తుంటే దొంగతనం జరిగిందని. దాని మీద ఇన్స్పెక్టర్ గారు, డిఐ సర్దార్ నాయక్ గారు, వారి క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా ఆ కెమెరాలు కావచ్చు, ఇతరత్ర అనేక రకాలు మనకి సాంకేతికంగా ఏ వనరులు అయితే అందుబాటులో ఉన్నాయో అవన్నీ పరిశీలించిన తర్వాత వారికి ఒక క్లూ దొరికింది. ఆ క్లూ ఆధారంగా మన అక్యూజ్డ్, మీరు చూసిన అక్యూజ్ని వారు పట్టుకుని ఆ సమాచారం సేకరించారు. దాని ఆధారంగా ఇదే టైప్ ఆఫ్ సిమిలర్ అఫెన్సెస్ సిటీలో చాలా చోట్ల జరిగినాయి. అంటే మనకి ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం బోయినపల్లి కేసులో ఆ కేసు కట్టారు. అది కాకుండా మాదాపూర్,
తర్వాత ఇదే టైప్ ఆఫ్ అఫెన్సెస్ తోటి ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. సో వాటి